తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డులో ఇద్దరికి తెలంగాణ నుంచి ఇవ్వలేదా? మరి టీటీడీ బోర్డులో ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వకూడదని ఏముంది? ఆ రకంగా కొంత గుడ్ విల్ కూడా. కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలు తెలియదు. వీళ్ళకి అందరికన్నా ముందు పుట్టిన పార్టీ, వీళ్ళకి తాత దగ్గులు నేర్పుతారా? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేర్పగలరా? అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న, ప్రత్యేక హోదాపై మహానాడులో తీర్మానం చేయి. ఎందుకంటే ఎన్నికల ప్రామిస్కు పార్లమెంట్లో చేసిన మాటకు వాల్యూ ఉండాలి. అది లాభమా నష్టమా అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు. మీరు మాట ఇచ్చారు ప్రత్యేక హోదా, ఆ మాటను అమలు చేయండి అని చెప్తున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చిన ఫిరాయింపు నిరోధక చట్టానికే విలువ లేదు. ఇక అఫిడవిట్లకే విలువ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజలకే జవాబుదారుగా లేరు. తమను ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారుగా లేని వాళ్ళు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిన దానికి ఏమైనా జవాబుదారుగా ఉంటున్నారు? 2009లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఏ ఫుట్ ప్రింట్ అయితే ఉండేనో, ఇవాళ 2016లో 19 నాటికి ఆ రకమైన ఫుట్ ప్రింట్ పొందాలి అనే పరిస్థితి బీజేపీ. డెఫినెట్గా ఇది బీజేపీ ఎక్స్పాన్షన్లో ఒక కీలకమైన మూలమనం. ఏపీ టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఆశించేవారి సంఖ్య భారీగా ఉంది. వీరితో పాటు బీజేపీ, తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఈ ఆశావహుల జాబితాలో ఉన్నారనే వాదనలు ఊపందుకున్నాయి. అయితే లోకేష్ చేసిన లేటెస్ట్ కామెంట్స్తో టీడీపీ లెక్కలు వేరే ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి ఈసారి ఏపీ నుంచి రాజ్యసభ సీట్లు కేటాయించకూడదనే వ్యూహంలో భాగంగానే లోకేష్ కామెంట్ చేశారా? ఈసారి కూడా తెలంగాణ టీడీపీ నేతలకు ఆశాభంగం తప్పదా? లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పాలసీగానే అనుకోవాలి. ఒక్కటే అని చెప్తున్నది ఏంటంటే, మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వాలి అన్న ప్రతిపాదన లేదు అని. బహుశా వెంకయ్యనాయుడుకు టికెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతున్న సమయంలో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడానికి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటికే వచ్చిన వార్త ఏంటంటే, కర్ణాటక నుంచే మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని రాజ్యసభ పంపిస్తానని వచ్చింది. కర్ణాటకలో యాదగిరి జిల్లాలో అయితే వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా జరిగాయి. బీజేపీ కార్యకర్తల ప్రదర్శనలు కూడా చేశారు. అందువల్ల అయినా పెద్ద కర్ణాటకలో వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి పెద్దగా వ్యతిరేకత వస్తుందని అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అధిష్టానం ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అంత సీరియస్ అబ్జెక్షన్, సీరియస్ ప్రొటెస్ట్ ఉండదు. ఎక్కడో కాన కొంతమంది అక్కడ ఇక్కడ స్పొరాడిక్గా ఉండవచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు అనేది తేలుతోంది. నిజంగా కూడా న్యాయమే. ఇప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానాలన్నీ ఇప్పటికే నిర్మలా సీతారామన్ని గెలిపించారు. ఇంకా బీజేపీకి రాజ్యసభ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు తెలుగుదేశం కూడా ఉండదు. వాళ్ళు కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలామంది కొత్తగా పార్టీలో చేరారు. పాతగా పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పదవుల్లో అడ్జస్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయాలంటే ఉన్న సీట్లు, ఉన్న పదవులు తక్కువ. అందువల్ల రాజ్యసభ సీట్లు లాంటివి అంత ఈజీగా వదలవు. ఇంకా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర కూడా ఉంది. ఏంటంటే రాజ్యసభకు ఎవరు గెలిపిస్తే వాళ్ళు మీకు పార్టీలో మిగిలరు అనే ఒక పేరు కూడా ఉంది. ఇప్పుడు మనకు మైసూరారెడ్డి, గుండు సుధారాన్ని ఇట్లా చాలామంది లిస్ట్ ఉంది. అంటే ఒక్కసారి రాజ్యసభ పంపిస్తే వాళ్ళు మళ్ళీ పార్టీలో ఉండరు. కానీ అది అన్ని సందర్భాల్లో చెప్పలేం. ఇప్పుడు సీఎం రమేష్, సుజనా చౌదరి పార్టీలోనే ఉన్నారు కదా. కానీ మిత్రపక్షాల్లో కూడా బలాబలాలు ఉంటాయి. ఎవరైనా ఇంకో పార్టీ కొరకు మరో పార్టీ త్యాగం చేయరు. ప్రధానమంత్రి ఒకసారి మాట్లాడితే ఒక్కసారి ఒప్పుకుంటారు, ప్రతిసారి ఒప్పుకోరు కదా. వాళ్ళు కూడా వేరే పార్టీ. అందువల్ల తెలుగుదేశం పార్టీ మేమే పోటీ చేస్తాం అని డైరెక్ట్గా సిగ్నల్స్ ఇవ్వడంలో పెద్ద తప్పు ఉండదు. అయితే ఇక రెండవది లోకేష్ చెప్పిన దాంట్లో తెలంగాణ చెందినటువంటి వాళ్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిని గెలిపిస్తారు పార్లమెంటుకు అని ఒక వార్త వచ్చింది. ఇది తెలంగాణ తెలుగుదేశం నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్ కూడా, న్యాయం కూడా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఒక రాష్ట్రంలో అధికారంలో లేదు, సమీప భవిష్యత్తులో వచ్చే వాతావరణం లేదు. ఒక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షం నుండి ఇప్పుడు అధికారంలోకి రాగలిగారు. ఇంకో రాష్ట్ర విభజన ఫలితంగా 10 ఏళ్ల పాటే కాదు, మరో 5 ఏళ్ల పాటు కూడా ప్రతిపక్షమే అయింది.
నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ప్రతిపక్షంలో ఉండే వాతావరణం కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు, పార్టీలో కొంత స్పిరిట్ నింపేందుకు తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ సీట్ ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు అడగడం నేరం కూడా కాదు. ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డులో ఇద్దరికి తెలంగాణ నుంచి ఇవ్వలేదా? మరి టీటీడీ బోర్డులో ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వకూడదని ఏముంది? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు బీజేపీ అఖిల భారత స్థాయిలో చాలా అవసరమైన నాయకుడు. ఈరోజు సంకీర్ణ రాజకీయాల్లో ప్రతిపక్షాలు తీవ్రంగా బీజేపీపై పోరాడుతున్న సమయంలో మిత్రపక్షాలతో బాగా కోఆర్డినేట్ చేసుకోవాలన్నా, ప్రతిపక్షాలతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నా కేంద్రంలో వెంకయ్యనాయుడు ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. ఇది మోర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అందరితో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు, అందరికీ యాక్సెప్టబిలిటీ ఉన్న నాయకుడు. అందువల్ల ఆయనను పార్లమెంటు పంపించడానికి ఆంధ్రప్రదేశ్లో బలం లేకపోతే కర్ణాటక నుంచి పంపించారు. అలాగే బెంగాల్ నుంచి సీతారాం యేచూరిని పంపించారు. ఎందుకంటే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో బలం లేదు, తెలుగువాడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో బలం లేదు కనుక బెంగాల్లో బలం ఉన్న సమయంలో అక్కడి నుంచి పంపించారు. అందువల్ల ఇలా రాజకీయ పార్టీలు వేరే చోటు నుంచి పంపించడం అనేది పెద్ద కొత్త కాదు, ఆశ్చర్యం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో జయరాం రమేష్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు. ఎందుకంటే జయరాం రమేష్ కేంద్రంలో ఆయన అవసరం ఉందని భావించారు కనుక ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ పంపించడంలో పెద్ద నేరం ఉండదు. ఆ డిమాండ్ కరెక్టు. ఆ రకంగా కొంత గుడ్విల్ కూడా తెలుగుదేశానికి తెలంగాణలో గుడ్విల్ సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది.